రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. నమస్తే, దిస్ ఇస్ సౌర్య. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో పెనుదుమారం రేపుతున్న ప్రొఫెసర్ నాగేశ్వరరావు వ్యాఖ్యలు, ప్రస్తుతము ఆయన అరెస్టు, ఇవన్నీ కూడా అసలు ఎటువైపు మలుపు తీసుకుంటూ ఉన్నాయి. ఎందుకైనా అట్లా మాట్లాడాల్సి వచ్చింది? నిజంగానే ఆయన అమ్ముడు పోయారా అనే ప్రశ్న కూడా వినిపిస్తోంది. దీనికైనా ఒక సంజాయిషీని కూడా ఇచ్చారు, ఇది కాదు అని చెప్పేసి. అంటే తప్పుగా మాట్లాడేసి ఉండొచ్చు అని ఒక చిన్న క్వశ్చన్ మార్క్ కూడా కనిపిస్తుంది ఆయన చెప్పిన ఎక్స్ప్లెనేషన్లో. సో ఇదైతే ఒకసారి మాట్లాడదాము. అసలు ఓవరాల్గా మనతో పాటు ఈరోజు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్, అంటే ఎట్లా తీసుకోవచ్చు సార్, యాజ్ ఏ అనలిస్ట్ గా ఆయన కూడా ఒక సీనియర్, బట్ ఆయన మాట్లాడిన విధానాన్ని మనం ఒకే సైడ్ మాట్లాడడం ఎట్లా తీసుకోవచ్చు? ఆయన మాట్లాడిన మాటల్లో తప్పైతే లేదు, అవాస్తవం అంతకంటే లేదు. ఓకే. అయితే అది ఎప్పుడు జరిగి ఉంటుంది ఆ సన్నివేశం అంటే ఓ సన్నివేశం చెప్పాడు ఆయన. అదేంటంటే పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ ఇద్దరు కలిసి అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయటం లేదు అని వీళ్ళు అడిగారని, అడిగిన ప్రశ్నగా ఆయన సమాధానం చెప్తూ అమిత్ షా గారు, రాజకీయాల్లో మనకి ఇన్స్టెంట్ ఫ్రెండ్స్ కొంతమంది ఉంటారు, అంటే తాత్కాలిక ప్రయోజనాల కోసం మనం కోరుకునేవాళ్ళు, మనని కోరుకునేవాళ్ళు, అలా ఇన్స్టెంట్ ఫ్రెండ్స్ కొంతమంది ఉంటారు, అలాగే లాంగ్ స్టాండింగ్ ఫ్రెండ్స్ కొంతమంది ఉంటారు. అలా జగన్మోహన్ రెడ్డిని మేము లాంగ్ స్టాండింగ్ గా చూస్తున్నాము, చంద్రబాబుని ఇన్స్టెంట్ గా చూస్తున్నాము, కనుక జగన్ గురించి మీరు ఎక్కువ ఆలోచించకండి, ఎంత తక్కువ ఆలోచిస్తే అంత మంచిది అని ఆయన చెప్పినట్టుగా ఎవరో ఒక జనసేనకు చెందినటువంటి ఒక కీలక సభ్యుడు దగ్గర నుంచి తాను విన్నట్టుగా చెప్పాడు ఆయన. అయితే ఈ సీన్ ఎప్పుడు జరిగి ఉండొచ్చు? నిజానికి అలాగే చెప్పాల్సిన అవసరం లేదు ఆయన. ఇది ప్రపంచానికి తెలిసిన విషయం, అందులో కొత్త విషయం ఏమీ లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని బీజేపీ ఎలా చూస్తోంది అనేది అందరికీ తెలిసిన విషయమే. వాళ్ళు రెండు తలుపుల సిద్ధాంతం భారతీయ జనతా పార్టీ. ఫ్రంట్ డోర్ లో ఒకళ్ళని, బ్యాక్ డోర్ లో ఒకళ్ళని ఉంచుతారు వాళ్ళు. ఎందుకంటే ఈ ఫ్రంట్ డోర్ లో ఉన్నవాడిని భయపెట్టాలంటే బ్యాక్ డోర్ లో ఒకడు ఉన్నాడు అని వీడికి నిరంతరం తెలియాలి. అతన్ని చూపించి ఇతన్ని భయపెడతారు. అంటే మేము ఏ క్షణమైనా అతన్ని తీసుకొచ్చి నీ ప్లేస్ లో కూర్చోబెట్టగలం. ఒక షాడో పడతా ఉండాలి, అట్లా ఉండాలి. ఇది పేపర్ వెయిట్ థియరీ కూడా. అంటే చంద్రబాబు అనే కాగితం ఎగరకుండా ఉండాలంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి అనే పేపర్ వెయిట్ ఉండాలి. ఈ పేపర్ వెయిట్ సిద్ధాంతాన్ని వాళ్ళు చాలా కాన్షియస్ గా పాటిస్తారు. అందులో భాగమే రెండు తలుపుల సిద్ధాంతం కూడా. కనుక వాళ్ళు ప్రతి సందర్భంలోనూ అదే చేస్తారు. అందుకని వాళ్ళు చెప్పిన మాట తప్పని నేను అనుకోవడం లేదు. అమిత్ షా గారు చాలా కాన్షియస్ గానే చెప్పాడు ఆ మాట. వాళ్ళకి ఇలాంటి అభిప్రాయం ఉందని నేను చాలా కాలంగా మాట్లాడుతున్నాను. అలాగే ఇక్కడ ఇంకొక విషయం ఏమిటంటే, ఇది ఎప్పుడు మాట్లాడి ఉండొచ్చు అనేది కీలకం. రిజల్ట్స్ వచ్చిన తర్వాత 24 రిజల్ట్స్ వచ్చిన కొత్తలో వీళ్ళు ఢిల్లీ వెళ్ళారు. ఆ టైంలో జరిగి ఉండొచ్చు ఈ సీన్. కానీ ఇలాంటి సన్నివేశమే జరగలేదు అని నాదెండ్ల మనోహర్ గారు డిజోన్ చేసుకున్నాడు. ఆ డిజోన్ చేసుకున్న పద్ధతిలో కొంచెం అనుమానాలు ఉన్నాయి. అంటే గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్టుగా మాట్లాడారు వారు. సరే, వారు ఎలా మాట్లాడినప్పటికీ ఆ సీన్ జరిగి ఉండదు అనుకోవడానికి ఆస్కారం ఏం లేదు. ఆ మాట్లాడింది అహేతుకము కాదు, సహేతుకమే. కనుక దాని గురించి ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఎవరికీ లేదు. రెండోది, ఆయన ఇంకో మాట చెప్పాడు, ఇన్స్టెంట్ ఫ్రెండ్ అని ఎందుకు అన్నాడు చంద్రబాబుని అనేది ఒక గొడవ. ఇన్స్టెంట్ ఫ్రెండ్ అని ఎందుకు అని ఉంటాడంటే, చంద్రబాబు నాయుడు నమ్మదగిన మిత్రుడుగా వాళ్ళు ఎప్పుడూ అనుకోలేదు. ఎందుకంటే ఆయన వాజ్పేయి టైంలో కలిసి ట్రావెల్ మొదలైంది. మొదటిసారి 99 ఎన్నికలప్పుడు బీజేపీతో అధికారికంగా పొత్తు పెట్టుకుని తెలుగుదేశం. అంతకుముందు 84-85లో జరిగిన పార్లమెంట్ ఎలక్షన్ అప్పుడు హన్మకొండ నుంచి పోటీ చేసిన బీజేపీ ఎంపీకి తెలుగుదేశం మద్దతు ఇచ్చింది. కానీ అది ఇష్యూ బేస్డ్ గా జరిగింది, అంటే ప్రోగ్రామ్ లో భాగంగా జరిగింది కాదు. అంతకు ముందు నాదెండ్ల భాస్కర్ రావు వెన్నుపోటు సందర్భంగా జరిగినటువంటి ప్రజాస్వామ్య పోరాటంలో భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీతో కలిసి ప్రయాణించింది. ఆ స్నేహం
వాళ్ళు స్నేహం చూపించారు కాబట్టి అందులో భాగంగా ఆ రోజున హన్మకొండలో పోటీ పెట్టలేదు ఎన్టీఆర్. అంతకు మించి వేరే స్నేహాలు ఏం లేవు ఆ రోజు. ఓకే. కాన్షియస్ గా వాళ్ళు బీజేపీతో కలిసి ట్రావెల్ చేసిన పరిస్థితి కూడా లేదు. ఆ ఎన్నికల వరకు మాత్రమే అకామిడేట్ చేశారు వాళ్ళు. ఆ అకామిడేట్ చేసినప్పుడు 2 సీట్లు గెలిచింది బీజేపీ. ఇది లోక్సభకి. ఆ 2 సీట్లలో ఒకటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కంట్రిబ్యూషన్, ఓకే, హన్మకొండ సీటు. కనుక ఆ తర్వాత వాజ్పేయి టైంలో వీళ్ళు కలిసి ప్రయాణం చేశారు. ఆ రోజున నిజానికి కార్గిల్ వేవ్ ఉంది. ఆ కార్గిల్ వేవ్ తనకు ఉపయోగపడుతుంది అనుకుని చంద్రబాబు కలిశాడు వాళ్ళతో. అది ఉపయోగపడింది. గెలిచాడు 2004లో ఓడిపోయాడు. కాబట్టి అప్పుడు మళ్ళీ వాళ్ళతో స్నేహంగా లేడు ఓడిపోయిన తర్వాత. యూపీఏ వచ్చిన తర్వాత ఈయన ఒక్కడే ఉన్నాడు, ఇండివిజువల్ గా ఉన్నాడు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో మహాకూటమి కట్టాడు టిఆర్ఎస్ తో సహా. అందుకని ఈయన ఎప్పుడు ఏది అవసరమో అటువైపు కదులుతాడు తప్ప ఒక్కడని నమ్ముకుని ఉండడు. ఇతను మిస్టర్ డిపెండబుల్ కాదు అనే అభిప్రాయం బీజేపీకి ఉంది. అది చాలా సార్లు ఓపెన్ గానే మాట్లాడారు. 2019 ఎలక్షన్ 2019 ఎన్నికల సందర్భంగా నరేంద్ర మోడీ గారు మాట్లాడాడు. ఆంధ్రప్రదేశ్ లో జరిగిన సభల్లోనే మాట్లాడాడు. చంద్రబాబు నాయుడు గారు మాతో కలిసి ఉన్నప్పుడు ఒకలాగా, బయటకు వెళ్ళిన తర్వాత ఇంకోలా మాట్లాడతాడు. ఇక్కడ ఉండగా మేమిద్దరం ఫ్రెండ్స్ అన్నట్టుగా మాట్లాడతాడు. ఆయన మాతో సంబంధాలు తెంపుకుని బయటకు వెళ్ళాక మోడీ నా జూనియర్ అంటాడు. అదే ఆయన మెంటాలిటీ అని చెప్పి మాట్లాడిన వీడియోలు ఇప్పటికీ ఉన్నాయి. అందుకని వాళ్ళు నమ్మదగిన మిత్రుడుగా చంద్రబాబుని చూడలేదు అనేది వాస్తవం. దానికి 100 సాక్ష్యాలు చూపించవచ్చు, నరేంద్ర మోడీ గారు మాట్లాడినవే సాక్షాత్తు. కానీ ఇప్పుడు కాదు. ఇప్పుడు వాళ్ళు చంద్రబాబుని నమ్మదగిన మిత్రుడిగానే చూస్తున్నారు. చంద్రబాబు నాయుడుకి ఇంకొక ఆప్షన్ కనిపించట్లేదు, ఆల్టర్నేటివ్ కనిపించట్లేదు, చక్రం తిప్పడానికి అవకాశాలు కనిపించడం లేదు. ప్రాంతీయ పార్టీల దగ్గర నుంచి జాతీయ పార్టీల వరకు మొత్తం వాళ్ళ కంట్రోల్లో నడుస్తున్నాయి, ఎన్డీఏ కంట్రోల్లో. కాబట్టి ఈయనకు కూడా ఆప్షన్ లేదు. ఈయనకి కొడుకు భవిష్యత్తుని సెటిల్ చేయాల్సిన బాధ్యత ఉంది. అందుకని అతన్ని ముఖ్యమంత్రిని చేసి రొటేషన్ లో పెట్టే వరకు చాలా సబ్మిసివ్ గా వెళ్లాలని డిసైడ్ అయిపోయి ఉన్నాడు. అందుకని వాళ్ళు మాట్లాడే హిందుత్వాన్ని మించిన హిందుత్వం మాట్లాడుతున్నాడు ఈ పెద్ద మనిషి. చంద్రబాబు నాయుడు గతంలో ఇలా లేడు. ఇంత గందరగోళంగా, ఇంత ఇల్లాజికల్ గా చంద్రబాబు నాయుడు ఈ మధ్య తయారయ్యాడు. అవునవును, అసలు మతానికి సంబంధించి లేకపోతే సనాతనానికి సంబంధించి మాటలు కూడా ఎప్పుడు పెద్దగా వినలేదు. ఇప్పుడు మాట్లాడుతున్నాడు, ఇప్పుడు చాలా అతిగా మాట్లాడుతున్నాడు. వాళ్ళు కూడా భయపడే లెవెల్లో మాట్లాడుతున్నాడు. అంటే ఉదాహరణకి తిరుమల లడ్డూలు కల్తీ కేవలం అదేదో డబ్బుల కోసం చేశారని నేను అనుకోవడం లేదు. ఆ కల్తీ ప్రసాదం తిన్న వెంకటేశ్వర స్వామి మహిమలు పోతాయి. ఆయన మహిమలు పోతే హిందువులు ఎందుకు పనికిరాని వాళ్ళు అయిపోతారు అని కుట్ర పన్ని జగన్మోహన్ రెడ్డి ఆ నెయ్యిలో కల్తీ చేశాడని చెప్పాడు ఈ పెద్ద మనిషి. కాబట్టి అది విన్న తర్వాత అతనికి దండం పెట్టాలా, కొబ్బరికాయ కొట్టాలా అర్థం కాని పరిస్థితి జనాలది. ఈ లెవెల్లో చంద్రబాబు ఇంత దుర్మార్గంగా ఎప్పుడు మాట్లాడలేదు అతని జీవితం మొత్తం మీద. ఈ మధ్య మాట్లాడుతున్నాడు. కాబట్టి పూర్తి స్థాయిలో చంద్రముఖిగా మారిపోయాడు. 150% చంద్రముఖిగా మారిపోయిన చంద్రబాబు ఇప్పుడు వాళ్ళకి నమ్మదగిన మిత్రుడే. నమ్మదగిన మిత్రుడు కాబట్టి మనం 2 గంటల సేపు ప్రధానమంత్రి ఆయన ఇంట్లో కూర్చుని మాట్లాడాడు. ఏం మాట్లాడాడు అంటే ఆయనకు చాలా కీలక బాధ్యతలు అప్పచెప్పాడు. మీ అబ్బాయిని ఏదో రకంగా ముఖ్యమంత్రిని చేద్దాం, చేసి ఆ తర్వాత నువ్వు ఎన్డీఏ చాకిరీలోకి వచ్చేసి ఆపరేషన్ సౌత్ అనే ప్రోగ్రాం ఉంది మాకు. నీకు ఎలాగూ స్టాలిన్ తో ఫ్రెండ్షిప్ ఉంది, డికే శివకుమార్ తో ఫ్రెండ్షిప్ ఉంది, వ్యాపార బంధాలు కూడా ఉన్నాయి వాడికి. కనుక డికేని కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి లాక్కురా. వచ్చే ఎన్నికల్లో అక్కడ మనకి యడ్యూరప్పలు వీళ్లతో పని అవ్వదు. ఆ ఫేసెస్ జనాలు వాడేసారు, అయిపోయింది. స్టాలిన్ పవరే పనిచేస్తుంది. లేదు, ఇప్పుడు డికే శివకుమార్ ని ముఖ్యమంత్రిని చేయాలి. కర్ణాటక బీజేపీ గవర్నమెంట్ ఏర్పడితే దానికి డీకేని సీఎం చేయటానికి నువ్వు రాయబారం చెయ్యి అని చెప్పి ఈయనకి పురమాయించాడే. మన ఇంటికి వెళ్ళి చేసిన పని అదే.
ఆ తర్వాత ఈ ఆపరేషన్ సౌత్ ప్రోగ్రామ్ లో డీకే, చంద్రబాబు, స్టాలిన్ ఈ ముగ్గురు కలిసి సౌత్ మొత్తం ఎన్డీఏ కాంపౌండ్ లోకి వచ్చేలాగా డిజైన్ ప్లాన్ చేయండి అని కూడా ఒక ప్రోగ్రామ్ ఇచ్చేశాడు. ఓకే. ఇచ్చి ఈ బాధ్యతలు చూసుకోవడానికి నువ్వు నీ కొడుకుని ముఖ్యమంత్రిని చేసి వచ్చేసి మా కాంపౌండ్ లో పనిచేయి అని పురమాయించటం కూడా అయిపోయింది. ఆయన అంగీకరించాడు. చంద్రబాబు నాయుడు చాలా స్పష్టంగా అంగీకారం కూడా తెలిపేశాడు కాబట్టి అయిపోయింది ప్రోగ్రాం. ఇప్పుడు నమ్మదగిన మిత్రుడే. అయితే ఆయన ఎప్పుడో ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన కొత్తలో నాటి మాట ఏదో చెప్పాడు. ఆయన ఏమి క్షమాపణలు వేడుకొని అక్కర్లేదు. కేసులు పెట్టింది నిజానికి ఆయన మీద కేసులు పెట్టే హక్కు జనసేనకు మాత్రమే ఉంది. కానీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ పెట్టింది. అలాగే నాగేశ్వర్ మీద నాదెండ్ల మనోహర్ మాట్లాడిన కామెంట్ తప్ప జనసేన నుంచి సీరియస్ అటాక్ ఏమీ జరగలేదు. కానీ తెలుగుదేశం పార్టీ కింది స్థాయి నుంచి పై స్థాయి లోకేష్ నుంచి కింద యూట్యూబ్ ప్రవచనాలకు వెళ్లే తెలుగుదేశం క్యాడర్ వరకు అందరూ తిట్టారు ఆయన. ప్రతి ఒక్కళ్ళు అంటే వాళ్ళ గొడవ ఏంటంటే భారతీయ జనతా పార్టీకి చంద్రబాబు నమ్మదగిన మిత్రుడు కాదు అనే మాట వాళ్ళకి జీర్ణం కాదు. అంటే అమిత్ షా గారు అలా అన్నారని నిజంగా జనం నమ్మితే మన పరిస్థితి ఏంటి అనేది వాళ్ళ గొడవ. అందుకని చాలా నమ్మకస్తులైనటువంటి స్నేహితులు వాళ్ళు ఒకరి ముఖం చూడకుండా ఒకరు ఉండలేరు అన్నట్టుగా ఒక నేరేటివ్ జనాల్లో కల్పించటం కోసం వీళ్ళు నానా కష్టాలు పడుతున్నారు. నాగేశ్వర్ గారిని తిడుతూ వందలాది వీడియోలు పెట్టడం వెనకాల వ్యూహం అదే. నాగేశ్వర్ చెప్పిన అభిప్రాయాన్ని ప్రజల మనసుల్లో నుంచి చెరిపేయాలి. ఆయన ఒక వీడియో చేస్తే మేము 2000 వీడియోలు చేస్తాం అన్నట్టుగా చేస్తున్నారు. ఇది ఒక గోల నడుస్తోంది దేశం అంతా. ఇందులో భాగంగానే వాళ్ళకి ఈ మధ్య కాలంలో అలవాటైన ప్రక్రియ మనోభావాలు గాయపడ్డాయి. అంటే చంద్రబాబు నమ్మదగని మిత్రుడు బీజేపీకి అని విని తట్టుకోలేక మా గుండె ఆగిపోయి అని ఎవడో తెలుగుదేశం వారితో కేసు పెట్టిస్తారు. ఎందుకు చనిపోయినటువంటి ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త తండ్రి నిన్న మొన్న చనిపోయి ఉంటే ఆయన జేబులో ఫోన్లో యూట్యూబ్లో నాగేశ్వర్ గారు వీడియో పెట్టి అది వింటూ మా నాన్న చచ్చిపోయాడని వీడితో కేసు పెట్టిస్తాడు. ఆ లెవెల్ ఆర్గనైజ్ చేయగలిగిన సత్తా బ్రెయిన్ చంద్రబాబు నాయుడు గారికి ఉంది. తెలుగుదేశం పార్టీకి అంతకంటే ఉంది. కాబట్టి ఇంకా అంత దాకా తీసుకెళ్ళారు నాగేశ్వర్. లక్కీగా ఒక చోట కేసు పెట్టారు. ఆయన సంజాయిషి చెప్పుకున్నాడు, నేను అనవసరంగా ఆ తేనె చుట్టని కదిపాను అనేది చెప్పాడు ఆయన. సార్ అంటే ఇది అంటే ఒక రకంగా అంటే ఎట్లా వస్తుందంటే భయపడి ఆయన అట్లా ఒప్పేసుకున్నాడు కేసులు పెడతారని అని వస్తుంది. సో మనం నిజంగా అంటే భయపడి ఆయన ఆ సంజాయిషి అనేది ఇవ్వనట్టుగా ఇచ్చారని అనుకోవచ్చు సార్. ఎందుకు వచ్చిన గొడవ అనే అభిప్రాయం కలిగి ఉండొచ్చు ఆయనకి. వీళ్ళు చేయదలుచుకుంటే అంటే వాళ్ళకి అవసరం ఉంది. అంటే జనసేన సేవియర్ గా కూడా తెలుగుదేశం ఉండాలనుకుంటాం. జనసేన అనే చిన్న తమ్ముడిని ఎప్పటికప్పుడు ప్రొటెక్ట్ చేస్తున్నటువంటి ఒక మదర్ క్యారెక్టర్ లాగా తెలుగుదేశం బిహేవ్ చేయాలనుకుంటాం. ఇది ప్రమాదం. ఈ ధోరణితో మా అబ్బాయిని కొడతావా అని చెప్పి బెల్ట్ తీసుకుని పక్కింటి అబ్బాయిని కొట్టిన తల్లిలాగా వ్యవహరించాలనుకుంటాం తెలుగుదేశం. ఈ దెబ్బ ఎందుకు మనకి అనవసరంగా వీళ్లతో తలకాయ నొప్పి? ఆల్రెడీ మనం చెప్పదలుచుకుంది చెప్పేసాం, అది జనాల్లోకి వెళ్లాల్సిన పద్ధతిలో వెళ్ళిపోయింది చాలు అని వ్యూహాత్మకంగానే ఆయన సారీ చెప్పుకుంటాడు. సారీ కాదు అది. అలాంటి మాటలు నేను ఆ పబ్లిక్ డొమైన్ లో చెప్పి ఉండకుండా ఉంటే బాగుండేది అన్నాడు అంతే. కాబట్టి అయిపోయింది, ఆయన చేతులు కడిగేసుకున్నాడు. కానీ వీళ్ళు కడుక్కోవడానికి సిద్ధంగా లేరు. వీళ్ళు ఇప్పటికీ దాన్ని ఎలా మండించాలి అంటే పవన్ కళ్యాణ్ ని సాటిస్ఫై చేయటం. మీతో మీ మీద ఒకడెవడో మాట్లాడితే మేము ఊరుకుంటామా? అతను అంతు చూస్తాం. మేము ఇంత ప్రొటెక్టివ్ గా ఉన్నాం మీ పట్ల, కాబట్టి మీరు మా కొడుకు సీఎం అయినప్పుడు ఇంతకంటే ప్రొటెక్టివ్ గా చూసుకోవాలి అతను అని చెప్తున్నారు. అది వీళ్ళ ప్రోగ్రామ్. అందుకని నాగేశ్వర్ని అందుకు వాడుకుంటున్నారు, ప్రొఫెసర్ నాగేశ్వర్ని. ఇది జరుగుతున్న ఏపీలో జరుగుతున్నటువంటి డ్రామా. సో దీనికి ఎప్పుడు తెరపడుతుంది, ఎలా తెరపడుతుంది అనేది అయితే ఇంకో 2 రోజులు టైం పట్టేటట్టు ఉంది సార్. ఇప్పుడు కన్క్లూజన్ కేసులు
ఇది ఎంతకాలం నడపగలుగుతాం, దీనివల్ల ప్రయోజనం అని అనుకుంటే ఇది 10 సంవత్సరాలు నడపగల సత్తా ఉందా? రైట్, చూద్దాం సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.